వాస్తవాలకి స్వాగతం మిత్రులారా. కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాముని మయంచే ప్రతిపాదించబడినటువంటి యొక్క స్థాపత్యవేద వాస్తుని మన గురువుగారైన గణపతి స్థపతి వారి వెలికి తీశారు. తెలుగు రాష్ట్రాలలో భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల దాని యొక్క సైన్స్ని, శాస్త్రీయతని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను మిత్రులారా. మనం ఒక ప్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు అని పరిగెడుతున్నాం, కానీ వాస్తు అంటే జరిగేటటువంటి పద్ధతి మీరు తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి ప్రకృతిని మనం 4 గోడలతో బంధిస్తున్నాము. ఆ బంధించినటువంటి ప్రకృతి మన మీద పనిచేస్తుంది, మనల్ని ఉన్నతంగా ఆలోచించే స్థాయికి తీసుకెళ్తుంది, లేదా మన యొక్క ఆలోచన దిగువపరుస్తుంది అనమాట. తద్వారా మనకు జరిగేటటువంటి మంచి చెడు అనేటటువంటి దాన్ని మనం బేరీజు వేసుకుంటున్నాము. సో ఇది ఒక ప్రకృతి శాస్త్రము. ప్రకృతిలో ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, దాని యొక్క వైబ్రెన్సీ అంటే ఏంటి, దాని రిథమ్ ఏంటి, దాని ఆర్డర్ ఏంటి తెలుసుకునేటువంటి మహామునులు దానికి ఒక ఆకారాన్ని ఇస్తున్నాము. సో ఇక్కడ మీరు బ్లైండ్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రకృతి నిరాకారమైనటువంటి ఒక ప్రకృతికి ఇల్లు కట్టడం ద్వారా ఒక ఆకారాన్ని ఇస్తున్నాము. నిరాకారంగా ఉన్నటువంటి ఆ సచ్చిదానంద అనేటటువంటి ప్యూర్ కాన్షియస్నెస్కి దాన్ని నిర్గుణ బ్రహ్మ అంటాం అనమాట. అంటే ఆ నిర్గుణ బ్రహ్మకి ఏ ఫాము లేదు, నేము లేదు, యాట్రిబ్యూట్స్ లేవు, క్వాలిటీస్ ఏమీ లేవన్నమాట. ఒక ఇల్లు కట్టడం ద్వారా ఒక ఆకారాన్ని ఇస్తున్నాము, దానికి ఒక యాట్రిబ్యూట్ ఇస్తున్నాము, దానికి ఒక క్వాలిటీ ఇస్తున్నాము, దానికి ఒక లిమిట్ చేస్తున్నాము గోడల ద్వారా. అంత గొప్ప శాస్త్రం అండి. సో నిర్గుణ బ్రహ్మగా ఉన్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ని ఒక ఉత్తమమైన నక్షత్ర బలంగా ఇల్లు క్రియేట్ చేయడం ద్వారా ఒక సగుణ బ్రహ్మ కింద, ఒక ఫామ్ కింద ఇవ్వడమే స్థాపత్యవేద ధర్మం మిత్రులారా. సో ఇటువంటి ధర్మాన్ని తెలుసుకొని మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎనర్జీని ఎంక్లోజ్ చేసి తద్వారా మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శాస్త్రం చెప్తుంది. థ్యాంక్ యూ.